Welcome to Bright Spark YouTube channel. Today we are discussing about the reasoning and general awareness of part 1 చూద్దాం. Topic number 1, semantic analogy. What is analogy? Analogy is the ability to identify the relation between the two words. The same relation applied to the another pair. Generally common relationships. Common relationship. First one is profession. Profession is the workplace. Second one is the part. Part is the one of the part in the whole. Total body lo oka part amata. Third one is cause. Cause due to the effect. Next, fourth one is tool. Tool mainly tool is using purpose. Fifth one is parent. Parent is the young one. Object. Object related to the function. All these are common relationship between the two words. Question number 1, doctor, hospital, teacher, question mark manda. Doctor is worked in hospital, teacher worked in school. Here B is the answer. Question number 2, bird and nest icharu, lion, question mark icharu manda. Bird is resident in nest, lion is living in den. Here C is the answer. Question number 3, book, reading icharu, food, question mark icharu manda. బుక్ వచ్చేసి మనం రీడ్ చేస్తాము, ఫుడ్ వచ్చేసి హీట్ చేస్తాము. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఫింగర్, హ్యాండ్ ఇచ్చారు, టాయ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. హ్యాండ్లో వచ్చేసి వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ ఫింగర్, ఫుట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ టాయ్. హియర్ ఆన్సర్ ఈస్ ది ఫుట్, బి. క్వశ్చన్ నెంబర్ 5, సీడ్ అండ్ ప్లాంట్, ఎగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. సీడ్ నుంచి ప్లాంట్ జనరేట్ అవుతుంది, ఎగ్ నుంచి వచ్చేసి బర్డ్ జనరేట్ అవుతుంది. హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, సన్, డే ఇచ్చారు, మూన్ క్వశ్చన్ మార్క్ వచ్చామంట. సన్ వచ్చేసి డే టైంలో మనకు అపీరియడ్ అవుతుంది, అలాగే మూన్ వచ్చేసి నైట్ టైం మనకు అపీరియడ్ అవుతుంది. మన హియర్ నైట్ ఈస్ ది ఆన్సర్, దట్ ఈస్ బి. క్వశ్చన్ నెంబర్ 6, కింగ్, కింగ్డమ్, ప్రిన్సిపల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. హియర్ వచ్చేసి కింగ్డమ్ హెడ్ వచ్చేసి కింగ్, అలాగే స్కూల్ హెడ్ వచ్చేసి ప్రిన్సిపల్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, హనీ, బీ ఇచ్చారు, సిల్క్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. వచ్చేసి బీ నుంచి జనరేట్ అవుతుంది, సిల్క్ వచ్చేసి సిల్క్ వామ్ నుంచి జనరేట్ అవుతుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 9th వన్, ఇంజన్, ట్రైన్ ఇచ్చారు, మోటార్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ట్రైన్లో వచ్చేసి మనము ఇంజన్ యూజ్ చేస్తాము, అలాగే ఇచ్చిన వాటిల్లో ఫ్యాన్లో వచ్చేసి మోటార్ యూజ్ చేస్తాం. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, పెన్, రైట్ ఇచ్చారు, నైఫ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. హియర్ వచ్చేసి పెన్ యూజ్ చేసి మనము రైటింగ్ చేస్తాము, నైఫ్ వచ్చేసి కట్ చేస్తాము. హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. సెకండ్ టాపిక్ ఈజ్ సింబాలిక్ ఆపరేషన్స్. సింబాలిక్ ఆపరేషన్. సింబాలిక్ ఆపరేషన్ ఈజ్ ది స్టాండర్డ్ మ్యాథమెటికల్ సింబల్స్. మ్యాథమెటికల్ సింబల్స్ ఇస్తారు, వాటిని రీప్లేస్ చేసి మనం ఆర్టిఫిషియల్ సింబల్స్ అన్నమాట. లైక్ @ యాష్, డాలర్, పర్సంటేజ్, లేకుంటే లెటర్స్ PQ అలా ఇస్తారన్నమాట. సీక్వెన్స్ జనరేట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి దాని ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన సింబల్స్ను మనం స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత వచ్చేసి మనం ఆర్టిఫిషియల్ సింబల్స్ను ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత బాట్మాస్ రూల్స్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బాట్మాస్ రూల్ను ఇంప్లిమెంట్ చేయాలి. బాట్మాస్ రూల్ అంటే బ్రాకెట్, ఫస్ట్ బ్రాకెట్లో ఉండే సీక్వెన్స్ని ఫస్ట్ ఆపరేట్ చేయాలి, తర్వాత వచ్చేసి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత వచ్చేసి డివిజన్ చేయాలి, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ చేయాలి, అడిషన్ చేసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ విధంగా చేసి మనం ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ రిలేషన్ను మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. దిస్ ఈజ్ సింబాలిక్ ఆపరేషన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ ప్లస్ స్టాండ్ ఫర్ మైనస్, మైనస్ స్టాండ్ ఫర్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ స్టాండ్ ఫర్ డివిజన్, అండ్ డివిజన్ స్టాండ్ ఫర్ అడిషన్, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 56 into 7 divided by 13 minus 11 plus 15 minus 8 divided by 2 minus 7 equal to. ఇక్కడ వచ్చేసి మనము క్వశ్చన్లో ఇచ్చిన సింబల్స్ బేస్ చేసుకొని ఒరిజినల్ సింబల్స్ను ఆర్టిఫిషియల్ సింబల్స్తో రీప్లేస్ చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తే మనము మల్టిప్లికేషన్ ప్లేస్లో మనం వచ్చేసి డివిజన్ సబ్మిట్ చేయాలి, అలాగే డివిజన్ ప్లేస్లో వచ్చేసి ప్లస్ అనే సింబల్ యాడ్ చేయాలి. ఆ విధంగా రిలేషన్స్ అన్ని సింబల్స్ అన్ని మనం మాడిఫై చేయాలి. మాడిఫై చేస్తే ఫైనల్గా వచ్చేసి 45 ఆన్సర్ వస్తుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్.
Question number 2. If P denotes plus, Q denotes minus, R denotes X and S denotes division, then which of the following is correct అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అన్నమాట. ఫస్ట్ ఏ వచ్చేసి 16R 12P 49S 7Q9 is equal to 200 అన్నమాట. Is the answer. Next question number 3. If at the rate means plus, hash means minus, dollar means X and percentage means division, then find the 18% $6 into 2 at the rate of 10 hash 4. అలాగే వచ్చేసి మనము ఒరిజినల్ సింబల్స్లో ఒరిజినల్ సింబల్ రీప్లేస్ చేసి మనం ఇచ్చిన సింబల్స్ను ఇన్సర్ట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి మనకు 12 is the answer. Here B is the answer. Next, fourth one. A at the rate of B means A greater than B. A hash B is equal to A less than or equal to B. A dollar B means A equal to B. A percent of B means A less than B. Here statement ఇచ్చారంట. P at the rate of Q అని, Q hash R అని, R dollar S అని. దానికి పాటు కొన్ని కన్క్లూజన్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈజ్ P at the rate of S. సెకండ్ వన్ ఈజ్ S percentage of P అని. ఇక్కడ వచ్చేసి మనము అట్ ద రేట్ ప్లేస్లో ఎట్ ద రేట్ మీన్స్ గ్రేటర్ దాన్ అనమాట. అంటే కన్క్లూజన్ 1లో వచ్చేసి మనము ఎట్ ద రేట్ ప్లేస్లో వచ్చేసి గ్రేటర్ దాన్ సబ్మిట్ చేస్తే P గ్రేటర్ దాన్ S వస్తుంది. అలాగే వచ్చేసి సెకండ్ కన్క్లూజన్లో వచ్చేసి S పర్సెంటేజ్ ఆఫ్ P ఉండి దాన్ని పర్సెంటేజ్ ఆఫ్ రీప్లేస్ చేస్తే S లెస్ దాన్ P వస్తుంది అనమాట. ఈ రెండు క్లబ్ చేస్తే కన్క్లూజన్స్ను P గ్రేటర్ దాన్ S, ఇంకొకటి వచ్చేసి S లెస్ దాన్ P అనమాట. అంటే రెండు క్లబ్ చేస్తే ఒక స్టేట్మెంట్ రాస్తే P గ్రేటర్ దాన్ S లెస్ దాన్ P వస్తుంది అనమాట. మన స్టేట్మెంట్లో కరెక్టా కాదో ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే P at the rate of Q ఇచ్చారు, అంటే P గ్రేటర్ దాన్ Q అని. అలాగే Q hash R ఇచ్చారన్నమాట, SQR ఇచ్చారన్నమాట. SQ అంటే Q లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R అని. R డాలర్ ఆఫ్ S ఇచ్చారన్నమాట. డాలర్ మీన్స్ ఈక్వల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒకసారి వచ్చేసి P గ్రేటర్ దాన్ Q వచ్చింది. అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి Q లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R ఇచ్చారన్నమాట. ఫైనల్గా వచ్చేసి R ఈక్వల్ టు S వచ్చిందన్నమాట. ఇవన్నీ క్లబ్ చేస్తే P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R ఈక్వల్ టు S అన్నమాట. రెండు స్టేట్మెంట్స్ ఈక్వల్ కాదన్నమాట. సో హియర్ ఆన్సర్ ఈజ్ D. Fifth one, if S denotes X, V denotes minus, M denotes plus and L denotes division, then 96L8 S4 P16 M9 equal to dash. ఇక్కడ మనం వచ్చేసి ఇచ్చిన లెటర్స్ మనము సింబల్స్తో రీప్లేస్ చేస్తే మన ఫైనల్గా వచ్చేసి 41 ఆన్సర్ వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 41 లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి నియరెస్ట్ ఆన్సర్ వచ్చేసి 45. Here A is the answer. Question number 6. If plus means X, minus means plus, X means division, and division means minus, then 24 division 6 into 3 plus 2 minus 8. ఇచ్చిన స్టాండర్డ్ ఈక్వేషన్ ఆర్టిఫిషియల్ అంతా రీప్లేస్ చేస్తే మన ఫైనల్గా వచ్చేసి 28 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 28 లేదు కాబట్టి హియర్ ఆన్సర్ ఈజ్ 10 అన్నమాట. ఎందుకంటే ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్లలో 10 ఈజ్ ఆన్సర్. ఇఫ్ A dollar of B means A is the father of B. A at the rate of B means A is the mother of B. A ASCII B means A is the son of B. Then X ASCII Y at the rate of Z dollar of W. How is the X related to W? మీరు వచ్చేసి మనం సింబల్స్ ప్రకారము రిలేషన్స్ సబ్మిట్ చేస్తే X ఈజ్ సన్ ఆఫ్ Y అవుతుంది, Y ఈజ్ మదర్ ఆఫ్ Z అవుతుంది, Z ఈజ్ ఫాదర్ ఆఫ్ W అవుతుంది అన్నమాట. ఇయర్ రిలేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి Xకు Wకి వచ్చేసి అంకుల్ వస్తుందన్నమాట. కానీ ఇచ్చిన వాటిల్లో ఆప్షన్స్లో అంకుల్ అనేది లేదు. కానీ ఇక్కడ స్టాండర్డ్గా ఏంటంటే గ్రాండ్ సన్ ఈజ్ ది ఆన్సర్. కొన్ని బుక్స్లో వెరిఫై చేస్తే గ్రాండ్ సన్ ఉన్నమాట. ఓకే, విచ్ ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్ మేక్స్ ది ఈక్వేషన్ కరెక్ట్?
ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ 8 into 3 plus 4 divided by 2 minus 1 is equal to 10. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏలో వచ్చేసి మల్టిప్లికేషన్ ప్లస్ ఇచ్చారు, బిలో వచ్చేసి ప్లస్ మైనస్ ఇచ్చారు, సిలో వచ్చేసి క్రాస్ డివైడెడ్ బై ఇచ్చారు, మల్టిప్లికేషన్ సిలో వచ్చేసి మల్టిప్లికేషన్ డివిజన్ ఇచ్చారు, డిలో వచ్చేసి ప్లస్ డివిజన్ ఇచ్చారన్నమాట. ఈ సింబల్స్ యూజ్ చేసి మనకు 10 ఆన్సర్ వచ్చే విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం వచ్చేసి ఫస్ట్ ఏ చూద్దాం. ఏలో వచ్చేసి మల్టిప్లికేషన్ ప్లస్ ఉందన్నమాట. ఆ ప్లస్ని సబ్మిట్ చేస్తే, రెండు సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి మనకి ఏమైనా పాసిబిలిటీ ఉందా అని ఫస్ట్ చూద్దాము. 8 3 జా 21 అనేది చాలా హై వాల్యూ, మనం ఈక్వల్ టు 10 కావాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఏ కాదనమాట. బి ప్లస్ మైనస్ సబ్మిట్ చేస్తే మనం వచ్చేసి 8 + 3 వచ్చేసి 11, 11 + 4 వచ్చేసి 12 వచ్చేసి 12 - 2 10, 10 - 1 9, 10 + 1 అనుకున్నామండి, 11 వస్తుంది అన్నమాట. సి సబ్మిట్ చేస్తే 8 3 జా ఆల్రెడీ క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇది కూడా 21 వస్తుంది, హై వాల్యూ వస్తుంది. వచ్చేసి ప్లస్ డివిజన్ ఉంది, ప్లస్ డివిజన్ మనం సబ్మిట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 9.67 వస్తుంది. ఇది ఈక్వల్ టు 10 కాబట్టి ఇప్పుడు ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇఫ్ p at q means p is not smaller than q, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం అన్నమాట. p గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు q అని. p #q మీన్స్ p is not greater than q, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం అన్నమాట. p $q మీన్స్ p is neither greater nor equal to q, అంటే లెస్ దాన్ అని అర్థం. p %q మీన్స్ p is neither smaller nor greater than, అంటే ఈక్వల్ టు అని అర్థము. స్టేట్మెంట్ m @n ఒకటి, n ASCII o సెకండ్ వన్, థర్డ్ వన్ వచ్చేసి o %p, ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కంక్లూజన్ 1లో వచ్చేసి m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు p వస్తుంది. కంక్లూజన్ 2లో వచ్చేసి p లెస్ దాన్ n వస్తుంది. అంటే m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు p లెస్ దాన్ n అని రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, కంక్లూజన్ 1 and 2 బేస్ చేసుకొని. కానీ స్టేట్మెంట్ చూద్దాం. ఈ కంక్లూజన్ 1 and 2కు స్టేట్మెంట్ ఈక్వల్ అవుతుందా లేదని. m @n ఉంది, మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నమాట. m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుంది, అంటే తీసేసి మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సబ్మిట్ చేస్తున్నాం అంతే. తర్వాత వచ్చేసి n o ఉందన్నమాట. అంటే యాస్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం, అంటే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు o అవుతుంది. తర్వాత వచ్చేసి o %p ఉంది, పర్సంటేజ్ మీన్స్ ఈక్వల్ అని, అంటే o ఈక్వల్ టు p అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే m స్టేట్మెంట్ ఎలా చేంజ్ చేసిన ఎలా ఉందంటే m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుంది, n వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు o అవుతుంది, o ఈక్వల్ టు p అవుతుంది అనమాట. అంటే మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు o ఈక్వల్ టు p అనమాట అని స్టేట్మెంట్ రాసుకోవచ్చు. అంటే కంక్లూజన్ 1 and 2 దానికి స్టేట్మెంట్కి మ్యాచ్ కాలేదన్నమాట. అందుకే కాబట్టి డి ఇస్ ది ఆన్సర్. ఇఫ్ అన్ మీన్స్ ప్లస్, మీన్స్ మల్టిప్లికేషన్, యాస్ మీన్స్ మైనస్, అండ్ పర్సంటేజ్ మీన్స్ డివిజన్, దెన్ 15 3 and 4 2 ASCII 6 ఈక్వల్ టు, అంటే వచ్చేసి మనం వచ్చేసి సింబల్స్ మనము క్వశ్చన్లో వచ్చిన సింబల్స్ బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ రాస్తాం అన్నమాట. రాస్తే అంటే మనము క్వశ్చన్లో ఇచ్చిన సింబల్స్ బేస్ చేసుకొని ఇక్కడ స్టేట్మెంట్లో ఉండే సింబల్స్ మారుస్తాం అన్నమాట. 15% ఉంది, ఇక్కడ పర్సంటేజ్ అంటే ఎలా వచ్చేసి డివిజన్ అని 15/3 అని, అండ్ అంటే ప్లస్ అని అంటే 3 + 4 అని, అంటే మల్టిప్లికేషన్ అని అంటే 4 into 2 అని, ASCII అంటే మైనస్ అని. ఆ విధంగా మనము అన్ని సింబల్స్ మార్చిన తర్వాత మనకు వచ్చేసి 12 వచ్చి 7 వస్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లలో 7 లేదు. కానీ ఇలాంటి క్వశ్చన్స్కు స్టాండర్డ్గా ఆన్సర్ వచ్చేసి 12 ఉంటారు.
కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి 12 అని. ఎందుకంటే 2-3 చోట్ల బుక్స్లో వెరిఫై చేసినా కూడా 12 ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, 8:16:4 ఇచ్చారు, 9 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. అంటే 8:64 ఇచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య రిలేషన్ వచ్చేసి 8 స్క్వేర్ వచ్చేసి 64 ఉంది, అలాగే 9 స్క్వేర్ వచ్చేసి 81 ఉంది. ఇది సి ఇస్ ది ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2, 7:49 ఇచ్చారు, 11 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. హియర్ ఆల్సో 7 square is equal 49, 11 square is equal 121. Here B is the answer. Question number 3, 12:24 ఇచ్చారు, 18 కు క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. అంటే 12 2 jar 24 కాబట్టి 18 2 jar 36. Here B is the answer. Next question number 4, 15:45 ఇచ్చారు, 22 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. మనకు 15 3 jar 45, 22 3 jar 66. Here C is the answer. Number 5, 25 ఇచ్చారు, 81 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. 25 అనేది పక్కన ఉండే నెంబర్ స్క్వేర్ అన్నమాట. అంటే 5 square is equal to 25 అవుతుంది. అలాగే 81 వచ్చేసి 81 ఈక్వల్ టు ది 9 స్క్వేర్ అన్నమాట. అందుకని నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 9. హియర్ సి ఇస్ ది ఆన్సర్. లేకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 is equal to 5 అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 is equal to 9 అవుతుంది అన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6, 3:27 ఇచ్చారు, 5 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. మనకు వచ్చేసి ఆ రిలేషన్ గమనిస్తే క్యూబ్లో ఉంటుందన్నమాట. 3 cube is equal to 27 అవుతుంది, 5 cube is equal to 125 అవుతుంది. ఇది సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 14:7 ఇచ్చారు, 36 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. 14ను ఇచ్చిన నెంబర్తో డివైడ్ చేస్తే 7తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. అదే మన దగ్గర డిఫరెంట్ రిలేషన్ వచ్చేసి 2 ఉంది కాబట్టి సేమ్ అదే నెక్స్ట్ వచ్చేసి 36కి ఇంప్లిమెంట్ చేస్తే 18 వస్తుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 17:34 ఇచ్చారు, 29 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. 17 2 jar 34, 29 2 jar 58. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 6:11 ఇచ్చారు, అలాగే 9 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. 6-11 మధ్య డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది, అలాగే వచ్చేసి 5 ఉంది కాబట్టి 6కు +5 యాడ్ చేస్తే 11 వస్తుంది. అలాగే 9కు 5 యాడ్ చేస్తే 14 వస్తుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, 20:15 ఇచ్చారు, 32 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు 20కి 5కు డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది, అలాగే వచ్చేసి 32కు 5 డిఫరెంట్ సబ్ట్రాక్ట్ చేస్తే 27. సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, హియర్ 16:256 ఇచ్చారు, అలాగే 12 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి 16 square is equal to 256, 12 square is equal to 144. సి ఇస్ ది ఆన్సర్. 64:8 ఇచ్చారు, 121 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 చేస్తే 8 వస్తుంది, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 121 చేస్తే 11 వస్తుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, 9:18 ఇచ్చారు, 14 క్వశ్చన్ మార్క్. ఇక్కడ వచ్చేసి 9 2 jar 18, 14 2 jar 28. హియర్ సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, 18:15:4 ఇచ్చారు, 27 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ ఇచ్చిన రిలేషన్లో 18 3 jar is equal 54. సో 27 3 jar is equal 81. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 15th, 125 5 343 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 125 is equal to 5, అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 343 is equal 7. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 16th one, ఒక సెట్ ఇచ్చారు 9 15 21 చూసి సిమిలర్ రేట్ అన్నమాట. ఆ సిరీస్లో వచ్చేసి ఆ సెట్లో వచ్చేసి డిఫరెన్సెస్ వస్తే 9కు 15కి వచ్చేసి 6 ఉంది, 21కు 15కి వచ్చేసి 6 అనమాట. అలాగే సేమ్ డిఫరెన్స్ 6 ఉండే లెటర్స్ ఏమన్నాయంటే ఇచ్చిన వాటిల్లో 12 18 24. హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. 17th one, నెంబర్ అనాలజీ 2 6 3 క్వశ్చన్ మార్క్ ఇచ్చారన్నమాట. 2 3 jar వచ్చేసి 6, అలాగే వచ్చేసి 3 3 jar 9. హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. అలా లేకుంటే మనం వచ్చేసి n ఇంటూ n+1 అని మల్టిప్లై చేసినా కూడా ఇక్కడ ఆన్సర్ వస్తుంది అన్నమాట. n ఈజ్ ఈక్వల్ 2 అయితే n+1 అంటే 3 అన్నమాట. 2 3 jar 6 అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పేర్లు వచ్చేసి n ఈజ్ ఈక్వల్ 3 అనుకుంటే n+1 వచ్చి 4 అంటున్నాం. 3 4 jar 12. హియర్ వచ్చేసి ఏ ఆన్సర్ వస్తుంది, బి ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, సెట్ అనాలజీ గివెన్ సెట్. ఒక సెట్లో వచ్చేసి 18
8 2 ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము రిలేషన్ కనుక్కోవాలి. ఇచ్చిన క్వశ్చన్లో 18 8 మధ్య 10 ఉంది, 8 2 మధ్య 6 ఉందన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఏబిసిడి ఆప్షన్స్లో కూడా 20కి 10 మధ్య డిఫరెన్స్ వచ్చేసి 10, 10కు 4కు డిఫరెన్స్ వచ్చేసి 6 అనమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ అంటే ఏంటంటే ఒక నెంబర్స్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో సెట్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ఒక లాజిక్, స్పెసిఫిక్ ఒక లాజిక్ను ఉపయోగించేసామంట. అలా సెట్ చేయాలంటే మనం నెంబర్ సిరీస్ అంటారు. అండ్ ఆ సిరీస్లో వచ్చేసి ఆ రిలేషన్ మనం ఐడెంటిఫై చేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చిన నెంబర్ను మనము ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ అది వచ్చేసి స్క్వేర్ లాగా ఉండొచ్చు, క్యూబ్ లాగా ఉండొచ్చు, అలాగే డిఫరెన్సెస్ ఉండొచ్చు, నెంబర్ మధ్యలో లేకుండా అడిషన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇలాగే క్వశ్చన్ నెంబర్ 1 సింపుల్ అడిషన్ సిరీస్. ఒక సిరీస్ ఇచ్చారన్నమాట 7 12 17 22 27. ఇక్కడ మధ్యలో రిలేషన్ కనుక్కొని లాస్ట్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన నెంబర్ ఐడెంటిఫై చేయాలన్నమాట. 7 12 వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది, 17 12 వచ్చేసి 5 ఉంది, అలాగే 22 17 మధ్యలో వచ్చి 5 ఉంది, 27 22 మధ్యలో డిఫరెన్స్ వచ్చి 5 అనమాట. నెక్స్ట్ వచ్చి 27కు ప్లస్ 5 యాడ్ చేస్తే 32 ఈజ్ ది ఆన్సర్. సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 మల్టిప్లికేషన్ సిరీస్ ఇచ్చారన్నమాట. సిరీస్ ఏంటంటే 3 6 12 24 48 అనమాట. ఇక్కడ వచ్చేసి ఎలా ఉందంటే 3 2 జార్ 6 అవుతుంది, 6 2 జార్ 12 12 2 జార్ 24 24 2 జార్ 48 48 2 జార్ వచ్చేసి 96. సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 సిరీస్ ఇచ్చారన్నమాట. 2 5 11 23 47 అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇచ్చిన నెంబర్స్ మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఈక్వల్ డిఫరెన్స్ ఉందా అని ఫైండ్ అవుట్ చేయాలి. 2 5 2 డిఫరెన్స్ వచ్చేసి 3, 11 5 వచ్చేసి 6, 23 11 మధ్యలో 12 ఉంది. అంటే అలాగే డిఫరెన్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 3 6 12 అట్లా. నెక్స్ట్ 24 ఉంటుంది, నెక్స్ట్ 48 ఉంటుంది. 47 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 95. here C is the answer. అలా లేకుంటే ఇచ్చిన నెంబర్ను n అనుకుంటే n+1 యాడ్ చేస్తే వస్తుంది. 2 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు అనుకుంటే n+1 ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ 5 అనుకుంటే n+1 ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 11. ఆ విధంగా n ఈజ్ ఈక్వల్ 47 అయితే n+1 వచ్చేసి 48. నెక్స్ట్ వస్తుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినా కూడా C 95 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ వచ్చేసి 1 4 9 16 25 ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ సిరీస్లో ఏ రిలేషన్ ఉందేమో అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 1 స్క్వేర్ వచ్చేసి 1, 2 స్క్వేర్ వచ్చేసి 4, 3 స్క్వేర్ వచ్చేసి 9, 4 స్క్వేర్ వచ్చేసి 16, 5 స్క్వేర్ వచ్చేసి 25. నెక్స్ట్ వచ్చేసి 6 స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ D ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ 1 8 27 64 125 ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో మన రిలేషన్ ఏమైందా అని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఇద్దాము. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 7 ఉంది, నెక్స్ట్ దాంట్లో వచ్చేసి 27 - 8 ఈజ్ ఈక్వల్ టు 19. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి ఈక్వల్గా లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ చూద్దాము. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అన్నమాట. అంటే ఇక్కడ కూడా లేదన్నమాట. లేకుంటే 1 క్యూబ్స్ ఇద్దాము. 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 8, 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 27, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 64, 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 125. అలాగే వచ్చేసి 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 256. here D is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఆల్టర్నేటింగ్ సిరీస్. ఇక్కడ సిరీస్ ఏమిటంటే 2 3 4 6 6 9 8 ఇచ్చారన్నమాట. ఫస్ట్ వచ్చి డిఫరెన్స్ చూద్దాము. 2 3 2 మధ్యలో వచ్చేసి 1 ఉంది, 4 3 మధ్యలో 1 ఉంది, 6 4 మధ్యలో వచ్చేసి 2 ఉందన్నమాట. అంటే డిఫరెన్స్ ఈక్వల్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ చూద్దాము. స్క్వేర్ పాసిబిలిటీ లేదన్నమాట. కాబట్టి మనము మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మనము ఈవెన్ సిరీసా ఆల్టర్నేటివ్ నెంబర్లో సిరీస్ ఎత్తుకోవాలన్నమాట. 2 4 6 8 అనేసి అని సిరీస్ ఒక సిరీస్ తీసుకొని ఇంకో సిరీస్ వచ్చి 3 6 9 తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి 12 వస్తుందన్నమాట. హియర్ C ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ వచ్చి సిరీస్ 5 8 13 20 29 ఇచ్చారన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో వచ్చేసి మనం డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 8 - 5 ఈజ్ ఈక్వల్ 3, 13 - 8 ఈజ్ ఈక్వల్ 5, 20 - 13 ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఇక్కడ వచ్చేసి ఆడ్ నెంబర్స్లో ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా వచ్చేసి మనకు
3 ఉంది, 5 వచ్చింది, 7 వచ్చింది, 9 వచ్చింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 11 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 40. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సిరీస్ వచ్చి 12, 15, 21, 24, 30 ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 15, 12 వచ్చేసి 3 వస్తుంది. 24, 21, 15 మధ్యలో 6 వస్తుంది. అలాగే 24, 21 మధ్యలో వచ్చేసి 3 వచ్చిందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 30, 24 మధ్యలో 6 వచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుందంటే అంటే ఇక్కడ డిఫరెన్స్ 3, 6, 3, 6 అలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 33 వస్తుంది. హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. అలా కాకుండా ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇచ్చిన నెంబరు 12 అయితే ఆ 12 డివైడ్ చేసి ఇక్కడ సమ్ చేయాలన్నమాట. అంటే 12 1 + 2 వచ్చేసి 3 అవుతుంది. 12 + 3 = 15. అలాగే వచ్చేసి 15 వచ్చేసి డివైడ్ చేస్తే 1 + 5 = 6. 6 + 15 = 21. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినా మనకు ఫైనల్గా వచ్చేసి 33 ఆన్సర్ వస్తుందన్నమాట. అంటే 2 మెథడ్లో ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. సిరీస్ వచ్చి 4, 6, 10, 18, 34 ఇచ్చారన్నమాట. ఇక్కడ 6కు 4కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంటుంది. 10కు 6 మధ్యలో 4 ఉంటుంది. అలాగే వచ్చేసి 18కు 10 మధ్యలో వచ్చేసి 8 ఉంటుంది. అంటే 4, 2, 4, 8 ఉందన్నమాట. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూద్దామంటే 4 ఇచ్చారు. 4కు 2కు మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4 ఉంది. తర్వాత వచ్చేసి 8 ఉందన్నమాట. అప్పుడు అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం 4 + 2 - 2 అని అనుకుంటే 8 వస్తుంది. 8 నుంచి 2 తీస్తే 6 వస్తుందన్నమాట. అలాగే వచ్చేసి 6 2 జార్ 12, 12 నుంచి 2 తీస్తే 10 వస్తుంది. 10 2 జార్ 20 వస్తుంది. 20 నుంచి 2 తీస్తే 18 వస్తుంది. ఆ విధంగా వచ్చేసి మనకు ఫైనల్గా వచ్చేసి 66. సి ఇస్ ది ఆన్సర్. 2, 5, 9, 14, 20 ఈ సిరీస్లో వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ చూద్దాము. 3 ఉంది, తర్వాత వచ్చేసి 4 ఉంది, దాని తర్వాత వచ్చేసి 5 ఉంది, దాని తర్వాత వచ్చేసి 6 ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7 వస్తుంది. అంటే నెక్స్ట్ సి ఇస్ ది ఆన్సర్. 27 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ 2, 5, 4, 7, 6, 9 అన్నమాట. వీటి మధ్యలో వచ్చేసి డిఫరెన్స్ చూద్దాము. ఫస్ట్ డిఫరెన్స్ ఇస్తాము. 3 తర్వాత వచ్చేసి -1 అలా ఉందన్నమాట. అంటే డిఫరెన్సెస్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ చూద్దాం. 2, 4, 6 ఒక సిరీస్ అనుకుంటే 5, 7, 9 ఉందన్నమాట. అది ఇంకో సిరీస్ అనుకున్నాం. వచ్చి 2, 4, 6 కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 8 ఇస్ ది ఆన్సర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 100, 90, 81, 73 ఇలా ఇచ్చారన్నమాట. ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ చూద్దాము. 10 ఉంది, తర్వాత వచ్చేసి 9 ఉంది, తర్వాత వచ్చేసి 8 ఉంది, తర్వాత వచ్చేసి 7 వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 66 ఇస్ ది ఆన్సర్. బి ఇస్ ది ఆన్సర్. వాట్ ఈస్ కోడింగ్ అండ్ డికోడింగ్? In coding decoding precisions, a word or letter number is written in a sequence order. Identify the rule and apply it. అంటే రూల్ ను ఐడెంటిఫై చేసి దాన్ని అప్లై చేయాలన్నమాట. అందులో టైప్స్ ఆఫ్ కోడింగ్ డికోడింగ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లెటర్ కోడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ కోడింగ్, తర్వాత వర్డ్ కోడింగ్, సెంటెన్స్ కోడింగ్, సింబల్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనికంటే ముందు మనం కోడింగ్ స్టార్ట్ చేసే ముందు ఆల్ఫాబెటికల్ నెంబర్స్ను A = 1 అని, B = 2 అని, C = 3 అని, D = 4 అని అప్ టు Z = 26 అని మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి బేస్ చేసుకునే మనము క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ క్యాట్ CAT ఈజ్ రిటర్న్ యాజ్ ఏ DBU, హౌ ఈజ్ డాగ్ రిటర్న్? మనము క్యాట్ ను ఏ విధంగా రాస్తున్నారు గమనించాలన్నమాట. సి తర్వాత ఏం లెటర్ ఉంది అని చూడాలి. సి తర్వాత డి వస్తుంది, డి ఉంది అన్నమాట. ఏ తర్వాత బి వస్తుంది, బి ఉంది. సి తర్వాత యు వస్తుంది. అదేవిధంగా డాగ్ ఇచ్చారు. డి తర్వాత వచ్చే లెటర్ వచ్చేసి ఈ ఉంటుంది. ఓ తర్వాత పి వస్తుంది అన్నమాట. అలా చూస్తే ఇచ్చిన వాటిలో ఈపిహెచ్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇఫ్ బుక్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ DQQM, పెన్ ఈజ్ రిటర్న్ యాజ్. అప్పుడు వచ్చేసి బి తర్వాత వచ్చి సి ఉంది, కానీ సి లేకుండా డి రాశాడు అనమాట. అంటే ఒక నెంబర్ను మిస్ చేశారు.
ఒక లెటర్ను. నెక్స్ట్ వచ్చేసి ఓ ఇచ్చారు, తర్వాత వచ్చేసి పీని మిస్ చేసి క్యూ ఇచ్చారన్నమాట. అంటే ఒక్క నెంబర్ను మిడిల్ ఎగరగొట్టేసి నెక్స్ట్ నెంబర్ రాశారు. కే తర్వాత ఎల్ రాకుండా ఎం ఇచ్చారన్నమాట. ఆ విధంగా రాస్తే పి తర్వాత క్యూ వస్తుంది. క్యూ లేకోకుండా ఆర్ రాశారన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్‌లో ఏకి ఫస్ట్ లెటర్ ఏ ఆర్ ఉంది, బికి ఆర్ ఉంది, డికి ఆర్ ఉంది. అలా కాబట్టి మనము నెక్స్ట్ నెంబర్ చూడాలన్నమాట. ఈకి ఎఫ్ కాకుండా జీ ఉండాలి. జీ ఎక్కడుందని చూస్తాము. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏలో ఉంది, బిలో ఉంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఎన్. ఎన్ తర్వాత ఓ ఎస్కేప్ చేసి పి రాశారు. కాబట్టి మన రూల్ ప్రకారము ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ లయన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ KHNM దెన్ ఫిష్ బికమ్స్. ఎల్ వచ్చేసి ఏ విధంగా రాశారంటే ముందు లెటర్ రాశారన్నమాట. KL కదా. ఆ విధంగా వచ్చేసి ఎల్కు కే రాశారు, ఐకి హెచ్ రాశారు, ఓకు ఎన్ రాశారు, ఎన్కు ఎం రాశారు. ఆ విధంగానే వచ్చేసి ఫిష్కి మనం ఏం రాస్తాం, ఎఫ్కు ముందుకు ఉండేది వచ్చేసి ఈ ఉంటుంది, ఐకి వచ్చేసి హెచ్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏలో సిలో ఈ హెచ్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనము ఎస్ చూడాలి. ఎస్కి వచ్చేసి బిఫోర్ లెటర్ వచ్చేసి ఆర్, అంటే ఏ వచ్చేసి మూడో లెటరు ఏలో ఉందన్నమాట. కాబట్టి ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్, బి ఈజ్ ఈక్వల్ టు వై, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే దెన్ డాగ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే రివర్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మ్యాచ్ చేశారు, బి ఈజ్ ఈక్వల్ టు వై మ్యాచ్ చేశారు, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాచ్ చేశారు. ఆ విధంగా రాసుకొని డికి ఓకు జీకి ఏమొస్తుందని మనం చూసుకోవాలన్నమాట. చేస్తే డికి డబ్ల్యూ వస్తుంది, ఓకి ఎల్ వస్తుంది, జీకి టీ వస్తుంది. WLT here, B is the answer. Next, if A is equal to Z, B is equal to Y, C is equal to X, then bat is equal to. ఇక్కడ వచ్చేసి B అనుకోసం Y అనుకున్నాము, A is equal to Z అనమాట. Y Z, Tకి వచ్చేసి మనం ఏం చేస్తామంటే G వస్తుందన్నమాట. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే Y Z G is the A is the answer. Next one is sixth question. If apple is equal to 1, 16, 16, 12, 5 ఇచ్చారన్నమాట. అంటే మనము ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని, పి ఈజ్ ఈక్వల్ 16 అని, పి ఈజ్ ఈక్వల్ 16 అని, ఎల్ ఈజ్ ఈక్వల్ 12 అని, ఈ ఈజ్ ఈక్వల్ 5 అనమాట. మన ఆల్ఫాబెట్లో నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్ల ప్రకారం బాల్కి ఏమొస్తుంది అనమాట. బి అనేది 2, ఏ అనేది 1, ఎల్ వచ్చేసి 12, 12. కాబట్టి ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇఫ్ సన్ ఈజ్ ఈక్వల్ టు మూన్, డే ఈజ్ ఈక్వల్ టు నైట్, దెన్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు కోల్డ్. అంటే ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారన్నమాట. సన్కు మూన్, డేకు నైట్, దెన్ హార్ట్కి వచ్చేసి కోల్డ్. ఇది ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఇఫ్ కార్ ఈజ్ ఈక్వల్ టు 3, 1, 5, 1, 8, బస్ ఈజ్ ఈక్వల్ అనమాట. ఇప్పుడు సికి వచ్చేసి 3 కాబట్టి నెంబరింగ్లో 3 ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు, 5 వచ్చేసి ఆర్కి వచ్చేసి 18 వస్తుంది అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి 5 అనేది అడిషనల్గా ఇచ్చారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ బస్సుకు కూడా ఏమొస్తుందంటే బస్ అనేది 2, యు అనేది 21, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 19. కానీ యాక్చువల్ వచ్చి కరెక్ట్గా వచ్చేసి ఏ ఈజ్ ద ఆన్సర్ అనమాట. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక లెటర్ యాడ్ చేశాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే బి వచ్చేసి ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం ఒక నెంబర్ యాడ్ చేసి అడిషనల్గా మనం కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. బి ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట, యూ వచ్చి 21, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 19. అడిషనల్గా వచ్చేసి ఏమన్నా ఇచ్చారంటే ఉండే వాటిలో అడిషనల్గా 21 ఇచ్చారన్నమాట. హియర్ ఈజ్ ది బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ వన్, ఇఫ్ స్టాఫ్ ఈజ్ ఈక్వల్ టు POTS దెన్ లైవ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనము STOPని రివర్స్లో రాశారన్నమాట. లైవ్ని వచ్చేసి మనం కూడా రివర్స్లో రాయాలి. రివర్స్లో రాస్తే EVIL, హియర్ ఈజ్ బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇఫ్ ర్యామ్ ఈజ్ ఈక్వల్ టు SBM, అంటే ఆర్ తర్వాత ఎస్ వచ్చింది, ఏ తర్వాత బి వచ్చింది, ఎం తర్వాత ఎంఏ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్యాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు డి అనాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనాలి, సి ఈజ్ ఈక్వల్ టు యు అనాలి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో DBU ఈజ్ ది ఆన్సర్, ఏ ఈజ్ ది ఆన్సర్. 7th వన్, ఇఫ్ పేపర్ ఈజ్ ఈక్వల్ టు QBQFS అనమాట. అంటే పి తర్వాత క్యూ వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, అదేవిధంగా పి తర్వాత క్యూ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఆ తర్వాత ఎస్ వస్తుంది. అదేవిధంగా పెన్ అన్నమాట. పెన్నుకి వచ్చేసి పి తర్వాత క్యూ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది. ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, ఇఫ్ రోడ్ ఈజ్ ఈక్వల్ టు ROAD ఈజ్ ఈక్వల్ టు SPBE అనమాట. ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది,
ఏ తర్వాత బి వస్తుంది, డి తర్వాత ఈ వస్తుంది. అదేవిధంగా బిఐకేఈకి బి తర్వాత సి వస్తుంది, ఐ తర్వాత జే వస్తుంది, కే తర్వాత ఎల్ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది. ఏ ఈజ్ ది ఆన్సర్. 13th క్వశ్చన్. లెటర్ డిజిట్ మ్యాపింగ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఇన్ లాంగ్వేజ్. TOUR టూర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇచ్చారన్నమాట. క్లియర్ ఈజ్ ఈక్వల్ టు 784 ఇచ్చారు. స్పేర్ ఈజ్ ఈక్వల్ టు 90847 ఇచ్చారు. వాట్ ఈస్ ది SCULPTURE అని ఇచ్చారు. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు 1 అని, O ఈజ్ ఈక్వల్ 2 అని, U ఈజ్ ఈక్వల్ 3 అని, R ఈజ్ ఈక్వల్ 4 అని మనము ఇచ్చిన లెటర్స్ అన్ని రాసుకుంటే, ఆ విధంగా అన్ని రాసుకుంటే కింద ఇచ్చిన వర్డ్లకి సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి బి వస్తుంది ఆన్సర్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.